నమ్మకం అనేది దేవుని మీద మనకు నమ్మకం ఉండాలి, దేవుని మీద మనకు విశ్వాసం ఉండాలి. కొంతమందికి దేవుని మీద విశ్వాసం ఉండదు, వాళ్ళ హృదయంలో శూన్యం ఉంటది. అయితే ఎవరికైనా దేవుని మీద విశ్వాసం కావాలి అంటే విశ్వాసమునకు మూలం ఏమిటంటే దేవుని వాక్యం. వాక్యం ఏం చేస్తుంది? మనకు వినటం ద్వారా, చదవటం ద్వారా, గ్రహించటం ద్వారా వాక్యము విశ్వాసమును మనలో పుట్టిస్తుంది. విశ్వాసము అనేది మన హృదయంలో పుట్టాలి, మన హృదయంలో కలగాలి అంటే రోమాపత్రిక 14వ అధ్యాయంలో కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా వింటామో, దేవుని వాక్యాన్ని వింటాము, రెండవది గ్రహించాలి. కొలస్సీలకు రాసిన పత్రికలో మీరు సువార్తను విని గ్రహించిన నాట నుండి అది మీలో ఫలిస్తుంది. అంటే దేవుని వాక్యం వినటం చాలా ముఖ్యం, దానిని గ్రహించటం అంతకంటే ముఖ్యం. గ్రహించలేదనుకోండి, 13వ అధ్యాయం మత్తయి సువార్తలో విత్తువారు విత్తనములు విత్తినప్పుడు కొన్ని ఏమైపోయినాయి? ఆకాశ పక్షులు తీసుకెళ్ళి. కొన్ని ఏమైపోయినాయి? రాతి నేలను పడి అవి కూడా మన్ను లేనందున ఆ మొక్కలు మొలిచి ఎండిపోయినాయి. ఈ 2 వేస్ట్. మూడోది ముండ్ల పొదలలో పడి కొంచెం మొలిచినాయి, కానీ ఆ పొదలు అణిచివేయటం ద్వారా ఫలాలు లేవు. ఈ 3 వేస్టే. కొన్ని మంచి నేలను బట్టి ఫలించు. దానికి యేసు ప్రభు జవాబు చెప్తూ, ఎవడైనా నువ్వు దేవుని వాక్యమును విని గ్రహించకపోతే దుష్టుడు అపవాది వచ్చి వాని హృదయములో విత్తబడిన వాక్యమును చెవులతో విన్నావు, నీ మనసులోకి, నీ హృదయంలోకి వాక్యం వెళ్ళింది. అయితే సాతానుడు వచ్చి ఆ వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు. ఇక వాళ్ళు రక్షణ పొందరు, ఎంత విన్నా రక్షించబడరు. మనం మంచి విత్తనాలు మన పెరట్లో చల్లాము, మొలక కోసం, చెట్లు కోసం చూస్తున్నాం. మనం నిద్రపోయే టైంలోనో వేరే పనులు చూసుకునేటప్పుడు ఏ పక్షులో వచ్చే విత్తనాలని చెలిగి మింగేసినాయి. మరి మనకి పంట వస్తుందా? విత్తనాలు విత్తి రోజు వాటికి నీళ్లు పెడుతూ మొలకల కోసం చూస్తాం, కానీ మొలుస్తాయా? అక్కడ విత్తనాలు లేవు కదా. కాబట్టి దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు వాక్యం మనకు విశ్వాసాన్ని ఇస్తుంది, వాక్యం మనకు రక్షణ కలుగు చేస్తుంది. అపోస్తుల కార్యముల గ్రంథం 16, 30, 31 వచనాలలో చూస్తే చెరసాల నాయకుడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చెయ్యాలి అని ప్రశ్నించాడు పౌలు శీలల్ని. అప్పుడు ఆయన జవాబు ఏం చెప్పాడు? ఒక వ్యక్తి ఆత్మరక్షణ పొందటానికి ఆయన రక్షణను గురించి అడిగాడు, కానీ శారీరకంగా ఏ రోగంలో లేడు, ఏ బాధలో లేడు, ఏ మరణావస్థలో లేడు, ఆరోగ్యంగా ఉన్నాడు, మంచి ఉద్యోగం. కానీ ఇప్పుడు ఆయన ఏం అడుగుతున్నాడు? పిల్లలు మాట్లాడొద్దు, ఈ పిల్లల్ని వెనక్కి కూర్చోబెట్టండి, లేకపోతే మీ దగ్గర కూర్చోబెట్టుకోండి. వినండి నా మాట. పిల్లల్ని ఇద్దరిని విడదీయండి, ఈ పిల్ల నీటు, ఆ పిల్ల నటు, త్వరగా తీయండి అమ్మా, అమ్మాయిని తీయండి, ఒక అమ్మాయిని మీ వెనక్కి కూర్చోబెట్టుకోండి. వాళ్ళిద్దరిలో ఒకరు, ఇద్దరు దగ్గర ఉండకూడదు. ఇంత ముందు కూర్చొని నాకు డిస్టర్బెన్స్ చేయకూడదు, వాక్యం రాదు అట్లా గొడవ చేస్తే. తీసుకెళ్ళు, అదే అంతే. ఈ అమ్మాయి ఇక్కడే కూర్చోవాలి, మళ్ళీ ఈ అమ్మాయి వెనక్కి వెళ్ళకూడదు. వినండి జాగ్రత్తగా. మీరు వాక్యం వినేవాళ్ళు పిల్లలు అటు ఇటు తిరగటం, గోల్ చేయటం అటు చేయనివ్వకూడదు. మీరు వాళ్ళని చూసుకోవాలి. లేదా వీళ్ళంతా వెనక్కి కూర్చోవాలి. చిన్నపిల్లలు ఇట్లా ఫస్ట్ లైన్లో కూర్చోకూడదు, వాళ్ళకు వాక్యం అర్థం కాదు, వాక్యం చెప్పనీయరు. పిల్లలు కదా పాపం, తెలియదు. మరి పెద్దోళ్ళు ఇది గమనించాలి. మనం బైబిల్ గ్రంథంలో ఏం చూస్తున్నాము అంటే విశ్వాసము. చెప్పండి అందరూ ఒకసారి, విశ్వాసం అని చెప్పండి. విశ్వాసము ఏం చేస్తుందో ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. అది యేసుక్రీస్తు నందల విశ్వాసము. యేసుక్రీస్తుని నమ్ముట ద్వారా, యేసుక్రీస్తుని విశ్వసించటం ద్వారా మనకేంటి లాభం? ఈ నామముననే గాని మరి ఏ నామమున ఆకాశము క్రింద ఈబడిన ఏ నామమున మనము రక్షణ పొందలేము అని బైబిల్ గ్రంథం చెప్తూ ఉన్నది. కాబట్టి విశ్వాసము ద్వారా మనకేంటి లాభం అంటే పాపక్షమాపణ. విశ్వాసము ద్వారా 26వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథంలో పాపక్షమాపణ అని ఉన్నది. విశ్వాసము ద్వారా మనకు పాపక్షమాపణ వచ్చినప్పుడు ఆత్మరక్షణ అనేది వస్తుంది. వింటున్నారా? మనం 3 భాగాలు, శరీరము, లోపల ప్రాణము, ఇంకా లోపల ఆత్మ.
ఆత్మను మనుష్య ఆత్మ అంటారు. ఆత్మ నరుని ఆత్మ, యెహోవా పెట్టిన దీపం. దేవుడు నేలమంటితో నరుని సృజించి 2:7 ఆదికాండంలో తన జీవవాయువును వదగా నరుడు జీవాత్మ అయ్యాడు. మంటి బొమ్మలోనికి ప్రాణము ఆత్మ 2 ఉద్భవించినాయి. దేవుడు ఆదాము అవిధేయత చూపించినప్పుడు ఆదికాండం 3వ అధ్యాయంలో నువ్వు మొన్నే గనుక మంటితో చేయబడ్డావు, మొన్నైపోతావు అని చెప్పాడు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? మొన్నైనది వెనకటం వల్లనే మరలా మంటికి చేరుతుంది, చనిపోయి మంటికి వెళ్ళిపోతాడు. కానీ ఆత్మ, మనుషునిలో ఉన్న ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకి మరలిపోవునని ప్రసంగిలో ఉన్నది. కాబట్టి ప్రతి మనుషుడు ఏం గ్రహించాలంటే మనలో ఆత్మ ఉన్నది అని గ్రహించాలి. చాలా మందికి ఆత్మ ఉన్నదని తెలియదు. ఒక ఆయన అన్నాడు ఆత్మ లేదు గీత్మ లేదు అన్నాడు. ఏమన్నాడు? ఆత్మ లేదు మరి ఏమున్నది? గాలి అన్నాడు. మరి గాలి పోయినప్పుడు కొట్టుకోవచ్చుగా పంపు తీసుకొని. ఇప్పుడు మన సైకిల్కి గాలి పోతుంది, గాలి కొట్టుకుంటున్నాం, పంచర్ వేసుకుంటున్నాం, పనులు రన్నింగ్ అవుతున్నాయి కదా. మరి చచ్చిపోయిన వాళ్ళందరూ గాలి కొట్టుకోవచ్చు కదా. ఎందుకు తీసుకెళ్ళి సమాధి చేస్తున్నారు? తెలియకుండా పిచ్చి మాటలు మాట్లాడు. అవివేకం, అజ్ఞానం హృదయంలో నుండి వస్తుంది. అవిశ్వాసము హృదయంలో నుండి వస్తుంది. గాలి రా అంటున్నాడు. ఏంటంట? గాలి కాదు, ఆత్మ. బైబిల్ చెప్తుంది, నమ్ము, నేర్చుకో. నీకు తెలియకపోతే నేర్చుకో. దేవుని వాక్యము జ్ఞాన వాక్యం, సత్యవాక్యం, నీతి వాక్యం, రక్షణ వాక్యం, ఆశీర్వాద వాక్యం. ఈ వాక్యాన్ని మనం చదివితే, ఈ వాక్యాన్ని మనం వింటే మహాజ్ఞానం కలుగుతుంది, ఆశీర్వాదం వస్తుంది. కనుక ఈ చెరసాల నాయకుడు అడిగాడు, ఇలా రా, రక్షణ పొందటానికి ఏం చేయాలి? అక్కడ ఒక అద్భుతం చూశాడు. వారు ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ ఉంటే చెరసాలలో ఉండి దేవుని సేవకులు భూకంపం వచ్చింది, బంధకాలు దిగిపోయినాయి, చెరసాల తలుపులు తెరవబడ్డాయి, అందరి సంఖ్యలు ఊడిపోయినాయి. మహా అద్భుతాన్ని చూసి ఆయన ఏం గ్రహిస్తున్నాడంటే, ఇదిగో వీరు రక్షణ సువార్త ప్రకటించేవారు కదా, నాకు రక్షణ కావాలి అంటున్నాడు. ఏ రక్షణ కావాలి? ప్రాణరక్షణ వేరు, ఆత్మరక్షణ వేరు. కొంతమంది అపాయంలో, యాక్సిడెంట్లో చిక్కుకొని ప్రాణం పోతూ ఉంటుంది. వాళ్ళకి ఎంతో మెడిసిన్, వాళ్ళకి ఎంతో సెలైన్, వాళ్ళకి ఎంతో బ్లడ్ ఎక్కించాలి, వాళ్ళకి ప్రాణరక్షణ కావాలి. కానీ ఇతనికి ప్రాణరక్షణ అవసరం అలా. ఎందుకంటే బాగున్నాడు, ఏ పెద్ద పులు పట్టుకోవాలా, ఈయన్ని ఏ యాక్సిడెంట్లో చిక్కుకోవాలా, ఆరోగ్యంగా ఉన్నాడు, ఉద్యోగం ఉన్నది, క్షేమంగా ఉన్నాడు. కానీ రక్షణ కావాలంటాడు. ఏ రక్షణ? ఆత్మరక్షణ కావాలి. కొంతమందికి ప్రాణరక్షణ కాదు, దేహ రక్షణ కావాలి. ప్రాణం పోదు కానీ తన దేహంలో ఒక భాగాన్ని నరకపోతున్నారు, ఒక చెయ్యిని నరకపోతున్నారు. యా నన్ను రక్షించన్నాడు. ప్రాణమేం పోదు, చెయ్యినే నరికేది. అంటే దేహానికి అంగవైకల్యం వస్తుంది. దేహానికి రక్షణ కావాలి, ప్రాణానికి రక్షణ కావాలి, ఆత్మరక్షణ కావాలి, ఆస్తికి రక్షణ కావాలి, గుణశీలానికి రక్షణ కావాలి. రక్షణ నానా విధములుగా ఉన్నది. కానీ ఈయన అడిగేది ఏ రక్షణ అంటే ఆత్మరక్షణ. యేసు ప్రభువు చెప్పాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అన్నాడు. అంటే ఆత్మ చింతన అనేది ఆయనకు వచ్చినప్పుడు, నాలో ఆత్మ ఉన్నది కాబట్టి నాకు నిత్య జీవం రావాలి, పరలోక రాజ్యం కావాలి, క్షమాపణ కావాలి, వీరు రక్షణ సువార్త ప్రకటించేవారు, నాకు ఆత్మరక్షణ కావాలి అని ఆయనకి ఆ గ్రహింపయ్యి, అయ్యలారా నేను రక్షించబడాలి, మరి నేనేం చెయ్యాలి అని ప్రశ్నించాను. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము అన్నారు. వినండి, శ్రద్ధతో వినండి. నా తర్వాత ఇక రెండో ప్రసంగం లేదు, ఒకే ప్రసంగం. మీరు ఎంతవరకు వినగలిగితే అంత వాక్యం మీకు వచ్చింది. మీరు మధ్యలో ఆవిలించడం, నిద్ర, మాట్లాడుకోవటం ఇవన్నీ చేస్తే ఈ ప్రసంగం ఆగిపోతుంది. వారు వినుటకు శక్తి కలిగిన కొలది ఆయన బోధించాడు. మీ చిన్న పిల్లోడికి, అరే రాత్రులన్నమే బలంరా, రాత్రులన్నం బలం అని నువ్వు బాగా నెయ్యితో కలిపి అన్నం పెడతా ఉంటావు. నిద్ర అసలు తినడం ఏం చేస్తా? చెవిలో పెడతా, ముక్కులో పెడతా. ఏం చేస్తావండి? ఆ ప్లేట్ ప్రక్కన పెడతా, అయిపోయా. వాడు తింటా ఉంటే వాడు మైకి ఎంత ఆకలి, ఎంత తిన్నా, మా ఇంకొక కొంచెం అన్నం తీస్తారా, మళ్ళీ అంత నీ అంత పప్పు వెళ్ళి వాడు తినే కొద్ది నువ్వు పెడతావు. వాడు తినకుండా కూరుపాట్లు పడతట్టు నువ్వు అన్నం పెడతావు. ఏమండి, శ్రద్ధతో వినండి. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఈ రక్షణ అనేది ఎంత విలువైనదంటే దీనికి ఇక సాటి ఏమి లేదు. ఈ పంచభూతములు,
ఈ సృష్టి యావత్తు కంటికి కనబడని సర్వ సృష్టి కంటే రక్షణ ఖరీదైనది, రక్షణ విలువైనది. అందుకనే పౌలు గారు హెబ్రీ పత్రికలో ఎంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే ఎలాగ తప్పించుకుంటాం అని ప్రశ్నించాడు. ఎంత గొప్ప రక్షణ, ఎంత గొప్ప రక్షణ అన్నాడు. ఎందుకు రక్షణకు గొప్ప రక్షణ అని పేరు పెట్టారంటే, యేసు ప్రభు గొప్పవాడు కనుక ఆయన ఇచ్చే రక్షణ కూడా గొప్పది. ఎందుకు రక్షణ గొప్పదంటే, ఈ లోకంలో అన్నిటికీ హద్దులు ఉంటాయి. నీ పొలం ఉన్నదంటే ఇంతవరకు అని హద్దు ఉంటుంది. 100 ఎకరాలు ఉన్నది, 100 ఎకరాలకు ఒక హద్దు ఉంటుంది. కానీ ఈ రక్షణకు హద్దు లేదు. సర్వలోకానికి సంబంధించినది, ప్రతి వ్యక్తికి సంబంధించినది. యేసు ప్రభు రక్తము దారబోయటం ద్వారా వచ్చింది, ఆయన ప్రాణం పెట్టడం ద్వారా ఈ రక్షణ వచ్చింది, ఆయన ప్రకటించడం ద్వారా ఈ రక్షణ వచ్చింది. ఇది అద్భుతమైన రక్షణ, ఇది ఆత్మ సంబంధమైనది, ఇది విలువైనది, ఇది వెలగట్టలేనిది. అయినా ఊరికనే ఇస్తానంటున్నాడు. 10 సెవర్లు చైను ఊరికనే అన్నారనుకోండి, అసలు మామూలుగా ఉండదు క్యూ. 10 సెవర్లు చైను, 2 చైన్లు 5 సెవర్లు ఒక్కొక్క చైను, 2 దండలు మీకు పలానా మండలం దగ్గర, గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గర ఉదయము 5 గంటల నుంచి ఈ దండలు మీకు ఇస్తారు స్త్రీలకి. అయితే మీరు మీ ఆధార్ కార్డు తీసుకొని రండి అన్నారు అనుకోండి, కుంటోళ్ళు, నడవలేనోళ్ళు, ముసలోళ్ళు వీళ్ళు 2ంటికి పోయి కూర్చోట్టు. మంచోళ్ళు వెళ్ళొచ్చులే 5ంటికి కదా అని అనుకుంటే వీళ్ళు ముందేళ్ళు కూర్చుంటారు ఆ క్యూలో సెవర్ల కోసం. 1వ తారీఖు జీతం కోసం పెద్దలకెళ్ళ వేసి కూర్చుంటున్నారు. ఎప్పుడు వచ్చి డోర్ తడతారా, తలుపులు తీసి కూర్చుంటున్నారు పెన్షన్ కోసం. లేట్ అయితే తిడుతున్నారు ఇచ్చేవాళ్ళని, ఆయన్ని ఈయనందరిని, వీళ్ళ సొమ్ములాగా. ఏంటండి ఇది? పెన్షను 4000 నెల రోజులు రావట్లే కొంతమందికి. ఎందుకు వస్తాయి? వాడుకుంటే భద్రంగా పెట్టుకుంటూ వస్తాయి. కానీ ఈ రక్షణ విలువైనది. వెండి బంగారములు దీనికి సాటి కాదు, రత్నాలు సాటి కాదు, ఈ లోకంలో ఏది రక్షణకు సాటి కాదు. ఇది ఖరీదైనది, విలువైనది, అమూల్యమైనది. అయితే ఇంత గొప్ప రక్షణ యేసయ్య నీకు ఊరికనే ఇస్తానంటున్నాడు. నిజంగా చెప్పాలంటే ఆయన మనకి ఇచ్చాడు, నీ ఇష్టం తీసుకోవటంలోనే ఉన్నది. మన అకౌంట్లో డబ్బులు వచ్చినాయి, నువ్వు పోయి ఏటీఎం దగ్గరికి వెళ్ళి తీసుకో, లేకపోతే బ్యాంకుకి వెళ్ళి తీసుకో, లేకపోతే ఎక్కడ ఉంటాయి అవి? బ్యాంకులో ఉంటాయి. తీసుకోవటం యేసు ప్రభు ద్వారా రక్షణ. ఇది సిద్ధపరిచిన రక్షణ, ఇది అందరికి అనుగ్రహించబడిన రక్షణ. అయితే నీవు దీనిని పొందటానికి మొదటి పని ఏమిటంటే విశ్వసించాలి. అది మొదటి పని. ఏం చేయాలి చెప్పండి? విశ్వసించాలి. విశ్వాసము ద్వారా మనకు రక్షణ వస్తుంది. బైబిల్ గ్రంథంలో గలతీయులకు రాసిన పత్రికలో మనం 3:26లో చూస్తే ఏమని చెప్తున్నాడో చూడండి. ఇక్కడ యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసములను దేవుని కుమారులై ఉన్నారు. విశ్వాసము ద్వారా మనం ఏమవుతున్నాం? దేవుని కుమారులు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఆయనను ఎందరు అంగీకరించెదరో, యేసు ప్రభువుని ఎందరు విశ్వాసం ఉంచుదురో వారందరూ దేవుని కుమారులకు దేవుడు అధికారం ఇచ్చాడు. జాగ్రత్తగా గ్రహించండి. మనం విశ్వసించినప్పుడు రక్షణ అనేది వస్తుంది. విశ్వాసము ఆత్మ సంబంధమైనది, విశ్వాసము దేవుని మీద. విశ్వాసం ఉంచినప్పుడు రక్షణ ఎందుకు వస్తుంది? విశ్వాసము అంటే మూల భాషలో ఒప్పించేది అని అర్థం. విశ్వాసం అంటే అర్థం ఏంటి? అట్లయితే 19వ అధ్యాయం తీయండి, అపోస్తుల కార్యముల గ్రంథం తీయనమ్మా. 19వ అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయము. ఈ అధ్యాయం ఏం చెప్తుందో చూడండి. 18వ వచనం చదవండి ఎవరైనా. విశ్వసించిన వారు అనేకులు దేవుని వాక్యము బోధించినటువంటి దేవుని సేవకుల యొద్దకు వచ్చి తాము చేసిన వాటన్నిటిని కూడా తెలియజేసి వాటిని ఒప్పుకొనిరి. తమ చేష్టలు తెలియజేశారు. తాము ఏమేం చేశారు, ఏమేం మాట్లాడారు, ఏమేం ప్రవర్తించారు అవన్నీ కూడా వచ్చి తెలియజేస్తున్నారు, వాటిని ఒప్పుకుంటున్నారు.
అసలు వారు తాము చేసినటువంటి చెడ్డ కార్యములు మంచి కార్యములు తెలియజేయటానికి ఒప్పుకోవటానికి కారణం ఏంటో చెప్పండి మీరు ఒకసారి మాట్లాడండి. అంటే మీకు అర్థం కావటం వల్ల వాక్యం అర్థమవుతుందా ఏమో మరి అర్థమైతే చెప్పండి. విశ్వసించిన వారు తాము చేసిన వాటిని, తాము చేసిన చెడ్డ కార్యములను, తాము చేసినటువంటి ఆ సంఘటనలను, ఆ తప్పిదములను, ఆ పొరపాటులను విశ్వసించిన వారు తమ చేష్టలను అంటారు రెఫరెన్స్ బైబిల్లో. విశ్వసించిన వారు ఏమని ఉన్నది చదవండి. విశ్వసించిన వారు అనేకులు విశ్వసించిన వారు దేవుని సేవకుల యొద్దకు వచ్చి తాము చేసిన వాటిని సేవకులకు తెలియజేస్తున్నారయ్యా. నేను నా దగ్గరికి ఒక ఆయన వచ్చాడు, పాస్టర్ గారు వాములు తగలబెట్టానండి అన్నాడు. నేను చెప్పమన్నాను. ఒక స్త్రీని హత్య చేశానండి అని చెప్పాడు. నేను చెప్పమన్నాను. ఆ తర్వాత సముద్ర తీరానికి వెళ్ళి బెస్తవారిలాగా చాలా కాలం సముద్ర తీరాన్ని ఉండానండి. నేను పొలం వెళ్ళేటప్పుడు నా భుజం మీద కర్ర పెట్టుకుని వెళ్తే మగాడు కూడా నాకు ఎదురాడు అటు పోతాడు. నేను మంచివాడి కాదండి, చాలా పనులు చేశాను అని చెప్తున్నాడు. ఏడుస్తున్నాడు. ఏంటయ్యా ఇవన్నీ నువ్వు ఎందుకు చెప్తున్నావు? దేవుని ఆత్మ తన పాపములను ఒప్పింపజేస్తూ ఉన్నది. విశ్వాసము ఏం చేస్తుంది అంటే విశ్వాసము ఏం చేస్తుందంటే విశ్వాసము ఏం చేస్తుందంటే విశ్వాసము ఏం చేస్తుందంటే నీ హృదయంలో ఉన్నవన్నీ ఒప్పింపజేస్తుంది. అది నిజమైన విశ్వాసం. అదే క్రియలు కలిగిన విశ్వాసం. నిన్ను పరిశుద్ధపరిచేదే విశ్వాసం. నిన్ను ఒప్పింపజేసేది విశ్వాసం. నీకు నీతినిచ్చేది విశ్వాసం. నీకు రక్షణ ఇచ్చేది విశ్వాసం. నీకు ఆశీర్వాదం ఇచ్చేది విశ్వాసం. నీకు స్వస్థత ఇచ్చేది విశ్వాసం. నీకు నిత్య జీవం ఇచ్చేది విశ్వాసం. విశ్వాసము గొప్పది. అది యేసుక్రీస్తు నందలి విశ్వాసం. రోమాపత్రిక 10వ అధ్యాయంలో ఏమంటాడు? యేసు ప్రభువు అని నీవు నీ నోటితో ఒప్పుకోవాలి, దేవుడు ఆయనను మృతులలో నుండి సమాధిలో నుండి తిరిగి లేపాడు అని నీవు హృదయములో విశ్వసించిన ఎడల అన్నాడు. విశ్వాసం ఎక్కడ ఉండాలంట? హృదయములో, ఎక్కడ కాదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక మానసికమైన విశ్వాసం నీలో పరివర్తన కాదు, నీ బ్రతుకు మారదు. విశ్వాసము అనేది హృదయంలో నుండి రావాలి. విశ్వాసము దేవుని వాక్యములో నుండి రావాలి. ఈ విశ్వాసం ఏం చేస్తుంది అంటే నీకు నూతన జన్మనిస్తుంది, నీకు క్రొత్త జన్మనిస్తుంది, నిన్ను నూతన సృష్టిగా చేస్తుంది. ఈ విశ్వాసం నీకు మారు మనసునిస్తుంది. చూడండి విశ్వాసం ఎంత విలువైనదో. పరిశుద్ధపరిచే విశ్వాసం, నిన్ను రక్షించే విశ్వాసం. కనుక ఈ రాత్రి మనం ఎట్టి విశ్వాసం కలిగిన వారిమి? హృదయ సంబంధమైన విశ్వాసమా, మానసికమైన విశ్వాసమా? గలతీయులకు రాసిన పత్రికలో విశ్వాసాన్ని గురించి అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఒక అద్భుతమైన విషయం చెప్పాడు. గలతీయులకు రాసిన పత్రిక విశ్వాసాన్ని గురించి ఏం చెప్పాడో చూద్దాం ఒకసారి. 3వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి మంచిగా చదవండి. కాబట్టి విశ్వాస సంబంధులే అంటే అర్థం ఏమిటంటే, కాబట్టి విశ్వాస సంబంధులని అక్కడ ఉన్నది కదా, మీకు అట్లా చదివితే అర్థం కాదు. కాబట్టి విశ్వాసము గలవారే, చదవండి, అబ్రహాము కుమారులని తెలుసుకొనుడి అంటూ మరలా 9వ వచనం చదవండి. కాబట్టి విశ్వాసము గలవారే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడతారు. ఎవరంటే ఆశీర్వదించబడేది? విశ్వాసం గలవారు, విశ్వాస సంబంధులు. విశ్వాసం గలవారు ఆశీర్వదించబడతారు. విశ్వాసం కలిగిన వారు రక్షించబడతారు. విశ్వాసం కలిగిన వారు నిత్య జీవం పొందుతారు. 5:1 రోమా పత్రిక, రోమీయులకు రాసిన పత్రిక 5:1. కాబట్టి విశ్వాస మూలమును మనము నీతిమంతులముగా తీర్చబడి
యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. విశ్వాసము ద్వారా మనం ఏమైపోతున్నాము? నీతిమంతులం అయిపోతున్నాం. అంటే విశ్వాసం మనకేం చేస్తుంది? నీతి, నిష్ఠ, పరిశుద్ధత, రక్షణ ఇస్తుంది. ఇది విశ్వాసంలో ఉన్న గొప్పతనం. ఇంకేది నీకు విశ్వాసం ఏం చేస్తుందంటే నిన్ను నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా తీర్చింది. కాబట్టి యేసు ప్రభువును మనం విశ్వసించినప్పుడు, విశ్వాసము మన అంతరంగంలోనికి వచ్చినప్పుడు, దేవుని వాక్యం వినుటి ద్వారా హృదయంలోకి విశ్వాసం వచ్చినప్పుడు ఒక గొప్ప పరివర్తన మనలో జరుగుతూ ఉంటుంది విశ్వాసము ద్వారా. వినండి, విశ్వాసం ఒక విత్తనం లాంటిది. మాట్లాడండి, విశ్వాసం ఎలాంటిది? విశ్వాసం ఎలాంటిది? విత్తనం. ఒక మామిడి విత్తనం బీరువాలో పెట్టండి, ఒక సంవత్సరం మొక్కలు వస్తాయా? ఫలవాలు వస్తాయా? రావు. విత్తనం మంచిదే, కానీ ఎక్కడ పెట్టావు? బీరువాలో పెట్టావు. విత్తనం మంచిదే, ఒక బ్యాగులో పెట్టావు. విత్తనం మంచిదే, జాగ్రత్త చేశావు, నీకే లాభం లేదు. విశ్వాసాన్ని భూమిలో, ఆ యొక్క విత్తనాన్ని భూమిలో నాటు, ఏం వస్తుందో చెప్పండి? మామిడి మొక్క. ఆ మొక్క పెద్దదై మామిడి చెట్టు. ఆ చెట్టుకి ఎన్ని గంపల కాయలు వస్తాయో, ఎన్ని సంవత్సరాలు వస్తాయో. ఒక విత్తనం భూమిలో నాటితే ఎంత పంట, ఎన్ని మామిడికాయలు. ఒక్క విత్తనం నాటితే ఎన్ని కాయలో చూడండి. విశ్వాసం కూడా విత్తనం లాంటిది. హల్లెలూయా చెప్పండి. నీవు విశ్వసించినప్పుడు విశ్వాసం ఫలిస్తుంది. నీవు విశ్వసించినప్పుడు విశ్వాసం కార్యం చేస్తుంది. ఆ విత్తనాన్ని విత్తినప్పుడు ఏం చేస్తుంది? ఆ విత్తనం మొలుస్తుంది, మొక్క వస్తుంది, చెట్టు అవుతుంది, పంట వస్తుంది. ఆ విత్తనాన్ని విత్తగాకు నీకు పంట రాదు. అంటే నీకు విశ్వాసం లేనప్పుడు పంట ఉండదు, ఆశీర్వాదం ఉండదు, రక్షణ ఉండదు, నిత్య జీవం ఉండదు, నీతి ఉండదు. నువ్వు విశ్వసించినప్పుడు విశ్వాసం నీలో ఫలించి నీకు నీతి, నీకు నిష్ఠ, నీకు పరిశుద్ధత, నీకు పాపక్షమాపణ, నీకు రక్షణ, నీకు మారుమనసు అన్ని విశ్వాసం ద్వారా. మరి ఇక్కడ ఎంతమంది ఉన్నారు విశ్వసించిన వారు? మీరు అందరూ విశ్వసించిన వారు. కానీ మళ్ళా మొదట్లోకి వద్దాం. లూకాసు వార్త 17వ అధ్యాయం. అపోస్తలులు యేసు ప్రభు దగ్గరికి వచ్చేమన్నారు? చేయరు ఒకసారి. మా విశ్వాసమును వృద్ధి పొందించు అని అడిగారు. ఏం చెప్పారు? మా విశ్వాసాన్ని ఏం చేయాలి? వృద్ధి పొందించు అని అడిగారు. యేసు ప్రభు ఏమన్నాడు అంటే ఆ మాటకు ఒక అద్భుతమైన జవాబు అక్కడ చెప్పాడు. కానీ ఇప్పుడు 8:24 చదవండి. లూకాసు వార్త 8:24. లూకాసు వార్త 8:24. వీళ్ళేమో మా విశ్వాసం వృద్ధి పొందించమంటున్నారు. యేసు ప్రభు 8:24 ఏమన్నాడు? గనుక ఎక్కడమ్మా? లూకాసు వార్త 8వ అధ్యాయం 24. ఓకే. ప్రభు 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 కేకలేస్తున్నారు. అంటున్నారు ప్రభుతో, ఏమంటున్నారు? మేము నశించిపోవుచున్నాము అని ఆయనను లేపారు. ధోనిలో వెళుతున్నారు ప్రభువుతో శిష్యులు, శిష్యులతో ప్రభు. ఆ ధోనిలో సముద్రం మీద ప్రయాణం చేస్తున్నారు. ఆ సముద్రం మీద గాలి, తుఫాను, అలలు వచ్చినాయి. ఆ అలలో ధోని మీద కడుతున్నాయి, నీళ్లు ధోనిలోకి వస్తున్నాయి. భయంకరమైన తుఫాను, గాలి. శిష్యులు భయపడిపోయారు, కలవరపడిపోయి ప్రభు ఆ ధోనిలో అమర మీద అట్లా తలవాల్చుకొని కొంచెం కళ్ళు మూసుకొని ఉన్నాడు. తుఫాను వచ్చేది ఆయనకు తెలుసు, గాలి ఆయనకు తెలుసు. కానీ ప్రభు చూస్తున్నాడు అసలు ఏంటి వీళ్ళ పరిస్థితి అని. ప్రభు ఉన్నాడు కదా వీళ్ళతో ధోనిలో. వీళ్ళు అంటారు ఆయన ఏంటో గాఢ నిద్రలో ఉన్నట్లు, ప్రభు 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 ప్రభు. ఏంటంటే ఆ కేకలు, కలవరం, భీతి, భయం, అవిశ్వాసం. మేము నశించిపోతున్నాం అని చెప్పి ఆయన అట్లా తట్టి లేపాడు. ఆయన లేచేమన్నాడు తెలుసా? గాలిని నీటిని పొంగును గద్దెంపగానే ఆ గాలి అణిగిపోయింది, ఆ తుఫాన్ ఆగిపోయింది, ఆ యొక్క అంత నిమ్మడం అయిపోయింది, ప్రశాంతంగా ఉన్నది. ఆయన ఏం చేశాడు అంటే
తుఫానును గాలిని గద్దించాడు. మాట్లాడండి, ఏం చేశాడు ఆయన? మాట్లాడండి, ఏం చేశాడు ఆయన? గాలిని తుఫానుని ఏం చేశాడు? మరి మీరేంటి కేకలేస్తారు? విశ్వాసం నేర్చుకోవాలి. విశ్వాసం ఉన్నప్పుడు కలవరం ఉండదు. విశ్వాసం ఉన్నప్పుడు ప్రార్థన వస్తుంది. విశ్వాసంలో నుండి ప్రార్థన పుడుతుంది. విశ్వాసం నిన్ను ప్రార్థనలోకి నడిపిస్తుంది. విశ్వాసం నిన్ను సమర్పణలోకి నడిపిస్తుంది. విశ్వాసం నిన్ను రక్షణలోకి నడిపిస్తుంది. విశ్వాసం నిన్ను ఆశీర్వాదంలోకి నడిపిస్తుంది. అదే నిజమైన విశ్వాసం, మంచి విశ్వాసం. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రభు ప్రభు మమ్మల్ని రక్షించు, ప్రభు మేము నశించిపోతున్నాం, అయిపోయింది మా పైన అన్నట్టు కేకలేస్తే ప్రభు లేచి గాలిని నీటి పొంగుని గద్దెంపగా నిమ్మలం అయిపోయినాయి. అప్పుడు ఆయన ఏమన్నాడు? 25 గట్టిగా చదవండి. అప్పుడు ఆయన లేదు లేదు అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అని యేసుప్రభు ఇక్కడ ఏం ప్రశ్నిస్తున్నాడంటే, అంటే వినండి, శిష్యులకి అసలు విశ్వాసం ఉన్నదా లేదా? మాట్లాడండి. ఏంటమ్మా ఎవరు మాట్లాడరు? లేదా? అసలు ఉన్నది, అసలు విశ్వాసం ఉన్నది, చాలినంత లేదు. కొంతమంది దగ్గర డబ్బులు ఉంటాయి. ఓ ఎండాకాలం వచ్చింది, ఏసీ కావాలంట, 5,000 రూపాయలు తీసుకొని పోతారు. మాకు ఏసీ కావాలి, ఏసీ కావాలండి. 5,000 రూపాయలకి ఏసీ వస్తుందా? రాదండి. ఏం డబ్బులు కదా ఇదని అంటారు. మిరపకాయలకి వెళ్ళి సంపాదించావని అంటారు. నువ్వు ఎక్కడికి వెళ్ళి సంపాదించిన 5,000 ఏసీ రాదు, పో సర్దుకొని పోమంట. 5,000 ఏసీ రాదు. కూలర్ ఫ్యాన్ కూడా కంపెనీది కావాలంటే 12,000, 10,000, 15,000 కూలర్ ఫ్యాన్. మామూలు ఆర్డినరీ అయితే 3-4 వేలకు వస్తుంది. నువ్వు 1000 రూపాయలు తీసుకొని వెళ్ళి మా కూలర్ కావాలండి అన్నావు అనుకోండి, సీలింగ్ ఫ్యాన్ ఇస్తానంటాడు 1000 రూపాయలు. వద్దండి ఇది వేడి దిగిద్ది, మా కూలర్ కావాలి. కూలర్ రాదు, పో. ఇంటికి వెళ్ళి మళ్ళా ఇంకొక 3,000 చూసుకో, 4,000కి వస్తుంది. డబ్బులండి ఇవి, డబ్బులే, కానీ చాలినంత లేనందుకు ఆ డబ్బులకు కూలర్ రాదు, ఈ డబ్బులకు ఏసీ రాదు, వీళ్ళ విశ్వాసానికి ఏమీ రాదు. చెప్పండి, వీళ్ళ విశ్వాసానికి ఏమి రాదు? ఏమి రాదు? ఏమి రాదు అనంటే తల్లులారా, ఏమీ రాదు. మరి 10,000 ఎకరాలకు సరిపోయినన్ని నీళ్లు ఒక పెద్ద చెరువులో ఉన్నాయి. ఎన్ని వేల ఎకరాలకి? 10,000 ఎకరాలను పండించడానికి చాలినంత నీరు చెరువు నిండా ఉన్నాయి. 10,000 ఎకరాలకు సరిపోయినన్ని నీళ్లు చెరువు నిండా ఉన్నాయి. చెరువు క్రింద మాగాణి ఉన్నది. ఒక ఆయనకి 5 ఎకరాలు ఉన్నది, చెరువు క్రింద మాగాణి. చెరువులు ఎన్ని నీళ్లు? 10,000 ఎకరాలకు చాలినన్ని నీళ్లు ఉన్నాయి. ఈయనకున్నది ఎన్ని ఎకరాలు చెరువు క్రింద? 5 ఎకరాల్లో 3 ఎకరాలు పండుతుంది, 2 ఎకరాలకి నీళ్లు లేక, నీళ్లు రాక, నీళ్లు లేక, నీళ్లు లేక, నీళ్లు రాక, నీళ్లు లేక, నీళ్లు రాక బీడు పెట్టుకొని కూర్చున్నాడు. 2 ఎకరాలు ఉన్నది ఎన్ని ఎకరాలు ఈయనకి? మరి పంట నీళ్లు వస్తుంది ఎన్ని ఎకరాలకి? మరి 2 ఎకరాలు ఏం చేశాడు? బీడు పెట్టాడు. మరి చెరువులు ఎన్ని ఎకరాలకు నీళ్లు ఉన్నాయి? మరి ఈయనకి 10,000 ఎకరాలకు నీళ్లు ఉంటే ఈయనకి 3 ఎకరాలకి వచ్చి 2 ఎకరాలకి నీళ్లు రావట్లేదు. అది బీడైపోయింది, అది పంట లేదు, 3 ఎకరాలే పండుతున్నాయి, 2 ఎకరాలు బీడైంది. ఏంటో కారణం మీరు చెప్పాలి. చెప్పండి, ఎవరు చెబుతారు? మీరు కూర్చున్న వాళ్ళు చెప్పండి. ఒక బైబిల్ గిఫ్ట్ ఇచ్చి పంపిస్తా. ఎవరు చెప్పటం అలా? చెరువులో నీళ్లు లేవా? ఎన్ని ఎకరాలకు? ఏంటో 10,000 ఎకరాలకు ఉంటే ఈయనకి ఎన్ని వేల ఎకరాలు అండి? 5 ఎకరాలే. మరి ఎన్ని ఎకరాలకి నీళ్లు? 3 ఎకరాలకి. మరి 2 ఎకరాలు ఏమైంది? బీడు పడింది. ఎందుకు? నీళ్లు లేక. ఎందుకు లేవు? చెరువులో ఉంటే ఈయనకి ఎందుకు లేవు అంటే, ఆ చెరువుకి పొలానికి చిన్న పైపు ఒకటి పెట్టాడు. ఎంత పైపు? రాత్రి పగళ్ళు వచ్చిన 3 ఎకరాలకే సరిపోతుంది, ఇంకా కిందకి రావట్లేదు. కాబట్టి ఈ పైపు తీసేయాలి. మరేం చేయాలి? ఎంత పైపు పెట్టాలి, ఎంత గోరు పెట్టాలి. అప్పుడు ఈ 5 ఎకరాలు నిండి ఇంకా క్రింద 5 ఎకరాలకి ఇస్తా నీళ్లు అంటాడు. ఎన్ని ఎకరాలకి?
ఎందుకని? పెద్దత్వం కావాలి, పెద్ద విశ్వాసం కావాలి, గొప్ప విశ్వాసం కావాలి. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. ఇంక నీకు అంత కూడా లేకపోతే ఎట్లా? జరిగిద్దా జరగదా, జరిగిద్దా జరగదా, జరిగిద్దా జరగదా, పోతదా పోదా, వస్తుందా రాదా, అదా ఇదా, అనుమానం, సందేహం, ఇంకేం జరిగిద్ది? ఆ చిన్న పైపు తీసేసి ఏ పైపు పెట్టాలి? పెద్ద గోన అంటారు మాకు, సిమెంట్ గోనలో పెద్ద గోన పెడితే నీ చేలో నుంచి నీ 5 ఎకరాలు ఎల్లో కొల్ల నీళ్ళు కింద ఇంకా 10 ఎకరాలకు ఇస్తావు నీ చేలో నుంచి. అందుకని ఎఫెసీ పత్రికలు ఏమంటాడంటే, ఎఫెసీ పత్రికలో మీ విశ్వాస పరిమాణమును బట్టి మీకు కృప ఇవ్వబడుతుంది అని ఉన్నది. పరిమాణం అంటే ఏంటి? సైజు. నీ విశ్వాసం గొప్ప విశ్వాసం. ఏమన్నాడు శతాధిపతితో 7వ అధ్యాయం లూకాసు వార్తలో? శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నా దాసుడు రోగి అయి చచ్చిపోబోతున్నాడు, మరేం చేయాలి? వస్తాను పద, నీ దాసుడు. వద్దయ్యా వద్దు, నీకు చాకిరయ్యా, నీకు కష్టమయ్యా, నువ్వు నడవటం నీకెందుకయ్యా, నువ్వు రావద్దయ్యా, వాడు చావబోతున్నాడు, నువ్వు రావద్దు, నా దాసుడు బాగుపడాలి, వస్తాను. వద్దయ్యా వద్దు, నువ్వు రావద్దయ్యా. మరేం చేయాలి? ఏం చేయాలి? వచ్చా మీకు ఆ పాట? నీ మాట జాలయ్యా, నీ చూపు జాలయ్యా, మాటయ్యా. ఏమంటున్నాడు? మాట చాలయ్యా, నువ్వెక్కడే ఉండయ్యా, నీ దాసుడు బాగుపడును అను. అయ్యా నోరు తెరువయ్యా, ఆ ఒక్క మాట అనయ్యా, నీ దాసుడు బాగుపడును అనయ్యా, వాడు బాగుపడతాడు. అంటే ఈ శతాధిపతి ఇది ఎంత గొప్ప విశ్వాసం. యేసు ప్రభు తన విశ్వాసానికి ఏం పేరు పెట్టాడంటే, ఎంత గొప్ప విశ్వాసమును నేను అసలు ఇశ్రాయేల్ జనాంగంలో కూడా చూడాల. పెట్టా ఫ్యాన్ తీసుకొచ్చి పెట్టు. ఎంత గొప్ప విశ్వాసాన్ని నేను ఎక్కడ చూడలేదు. అరే అన్యుడిలో ఉన్నదే ఎంత విశ్వాసం, నేను ఇశ్రాయేలులో కూడా చూడలేదు. యేసు ప్రభు ఏం పేరు పెట్టాడు చెప్పండి అమ్మా? ఏం పేరు పెట్టాడు? గొప్ప విశ్వాసం అనండి. వాళ్ళ ముచ్చట్లయితే భలే అర్థం అవుతాయి. చెవులు ఊరుకు, పొయ్యి మీద పాలన్నీ పొంగిపోతాయి, అయినా పోయేదే లేదు. జోల్లో పిల్లోడు సగం వేల పడతాడు, అయినా నీకేం బాధ లేదు. అబ్బా, ఏం అర్థమైద్దో ఎవరిదన్నా ముచ్చట చెబుతుంటే, ఆ పక్కింటి వాళ్ళు ముచ్చట చెబుతుంటే ఏం అర్థమైందో అర్థం అవుతుంది అంట. వాక్యం ఏం చెప్పానమ్మంటే, మా పాస్టర్ గారు భలే చెప్పాడు, కానీ ఏం చెప్పాడమ్మా ఏమో కానీ నాకు అర్థం కాలేదు, కానీ మామూలుగా చెప్పాల అది అంట. చెప్పండి, ఇతని విశ్వాసం ఏ విశ్వాసం అని చెప్పారు. యేసు ప్రభు ఈ శతాధిపతి విశ్వాసానికి ఏం పేరు పెట్టాడంటే, గొప్ప విశ్వాసం అని పేరు పెట్టాడు. చెప్పండి, అందరూ మాట్లాడారు, కుర్చీల్లో ఉన్నవాళ్ళు గొప్ప విశ్వాసం అనండి. నీ విశ్వాసం గొప్పదైతే గొప్ప కార్యాలు జరుగుతాయి, అంతే. నీ విశ్వాసం పేతురు విశ్వాసం లాగా అల్ప విశ్వాసం అనుకోండి, ఏంటి 10 అడుగులు పోతావు, 20 అడుగులు పోతావు, ఇక చిన్నగా దిగుతా ఉంటావు సముద్రంలోకి, మునిగిపోవటమే. అవిశ్వాసం నష్టం కలుగు చేస్తుంది, అవిశ్వాసం లేమిడి కలుగు చేస్తుంది, అవిశ్వాసం నీకు స్వస్థత ఇవ్వదు, అవిశ్వాసం నీకు నీతి ఇవ్వదు, అవిశ్వాసం నీకు రక్షణ ఇవ్వదు, అవిశ్వాసం నీకు నిత్య జీవం ఇవ్వదు, అవిశ్వాసం నీకు ఆశీర్వాదం ఇవ్వదు. అందుకని నరకానికి వెళ్ళే గుంపులో ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనంలో పిరికివారు, రెండవది ఎవరు? అవిశ్వాసం అంటే ఏంటి? దేవుని మీద విశ్వాసం లేకపోవటం. 14వ అధ్యాయం సంఖ్యాకాండంలో దేవుడు అంటాడు, మోషే వీళ్ళు నన్ను నమ్మటం లేదు మోషే అన్నాడు దేవుడు. ఎవరు? ఇశ్రాయేలీయులు. సముద్రంలో పాయలు చేసిన దేవుడిని నమ్మటం వల్ల, ఐగుప్తు నుంచి విడిపించిన దేవుడిని నమ్మటం వల్ల, మన్నాతో పోషించిన దేవుడిని నమ్మటం వల్ల, బండలో నుంచి నీళ్ళు ఇచ్చిన దేవుడిని నమ్మటం వల్ల, ఏంటి ఎన్నాళ్ళు నన్ను నమ్మక ఇందురు అని అన్నాడు. చెప్పండి, మీ విశ్వాసం ఏ స్థాయిలో ఉన్నది? దేవుడు అద్భుతాలు చేస్తాడని నమ్మండి, ఆశీర్వాదిస్తాడని నమ్మండి, భక్తి చెయ్యండి,
మంచి విశ్వాసం కలిగి ఉండండి. నమ్మకంగా ప్రార్థనకు రండి. మా రేపు ఆదివారం కదా, రేపు ఆదివారం నుంచి మిరపకాయలకు 500 అని చెబుతారు. 100 పెరిగినాయి. రోజు 400 కాదు. ఇప్పుడు రేపు ఆదివారం నుంచి ఎంత? 500. ఫోన్లు చేసుకో, అక్క కూలి పెంచారు అంతా 2-3 వారాలు ఉంటాయి. ఆదివారం నేను పనికి వెళ్తాను, నువ్వు కూడా రా అంటది. నువ్వు కూడా రా అంటే, కాదమ్మా మరి ఆదివారం కదా. లేదక్క కూలి పెంచారు, 500 ఇస్తున్నారు. 2 ఆదివారాలు అంతా 3 ఆదివారాల్లో మిరపకాయలు అయిపోతాయి. ఈ పనులు అయిందాక ఆదివారం పనికి వెళ్దామంటే, అదే పాస్టర్ గారు వాళ్ళ ఇంటి ముందుగా వెళ్ళాలి కదా, మరి ఎట్లా? అటు ఆ గుంజలో కొండ వెళ్దాం లెక్క. అటు వెళ్ళి ఆ రోడ్డు మీదకి వెళ్ళి ఆటో ఎక్కుదాం. ఎంత విశ్వాసం అబ్బాయి వాళ్ళకి. 100 రూపాయలు పెంచారంట, ప్రార్థన మానుకున్నారు. 500కి ప్రార్థన మానుకునే వాళ్ళల్లో ఏ విశ్వాసం ఉన్నదమ్మా? మీ విశ్వాసం ఏంటి? దున్నుకాలమైన కోతకాలమైన పని మాని ఊరకుండాలి. పరిశుద్ధ దినాన్ని పాటించాలి, ఆదివారం పాటించాలి. ముందు వచ్చి మందిర పరిచర్య చేయాలి. మైకి పెట్టేవాళ్ళు మైకి పెట్టాలి, ఊడ్చేవాళ్ళు ఊటవాలి, పట్టలు వేయాలి, వచ్చి ప్రార్థన చేయాలి. ఎంత ఆశీర్వాదం వస్తుందో మీకు తెలియదు. మా గ్రామంలో చాలా పరిచర్య చేశారు. భార్య భర్తలు వచ్చి కోటాలు వస్తున్నాయి అంటే నెల రోజుల నుంచి మా ఇంటి దగ్గరే ఉంటారు. రోజు వస్తారు, మందిరం పనులు చేస్తాం. ఆ రోజుల్లో జమ్ము కోసేవాళ్ళం 4 రోజులు. టైర్ బండ్ల మీద జమ్ము తీసుకొచ్చి కట్టలు కట్టి వేసి గుంజలు నాటి ఎండకి పందురులు గట్టి జమ్ము చల్లగా ఉండేది. ఎంత పరిచర్య చేసేవాళ్ళు. వాళ్ళకు ఒక పశువు ఉన్నది, పొలం అరగదోలే పశువు ఒకటి ఉన్నది. వాళ్ళ మామయ్యలకు ఒక పశువు ఉన్నది. ఈ రెంటిని కలిసి అరగదోలుతారు. దానికి ఏదో జబ్బు పడితే వీళ్ళు ఈ కోటాలు పని మీద పడి ఆ పశువును పట్టించుకోవాలి. జబ్బు ముదిరిపోయింది, కోటాలు కూడా బాగా జరిగినాయి. కోటాలు అయిపోయిన వారానికి పశువు చచ్చిపోయింది. పొలం దున్నుకునే పశువు చచ్చిపోయిందండి. ఏం చేస్తారు? కోటాలు జరిగినాయి కాబట్టి వాళ్ళకి ఆశీర్వాదం రావాలి. కోటాలు అయిపోయినాక ఇంట్లో పశువు చనిపోయింది. నాతో చెప్పలా, ఎవరో తెలిసిన వాళ్ళు చెప్పారు, పాస్టర్ గారు వాళ్ళకి ఎట్లా కోటాలు అయిపోయినా చనిపోయింది. నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఏమ్మా ఏంటి? చనిపోయింది. నేను చెప్తున్నాను కదా, నేను దేవుడు మీకు ట్రాక్టర్ ఇస్తారని చెప్పి ప్రార్థన చేసి వచ్చాను. అంతే, దేవుడు మీకు ట్రాక్టర్ ఇస్తారని చెప్పి నేను ప్రార్థన చేసి వచ్చాను అంతే. ఒక ట్రాక్టర్ కొన్నారు, మళ్ళీ ఇంకొక ట్రాక్టర్ కొన్నారు. దేవుని బిడ్డలకు కొన్నిసార్లు నష్టాలు కష్టాలు వస్తాయి, దిగులు పడగాదు. ఒక విశ్వాసం ఉన్నాడు, ఆయన గుర్ర బండి ఉన్నది, ఆయన గుర్రం ఉన్నది. ఆ గుర్ర బండితో టక 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 ఎడ్లపాడు మర్రిపాలెం జనాన్ని మందు కట్టలను దూలుకుంటా ఉంటాడు. ప్రార్థనకి వెళ్తాడు, మారుమనసు పొందాడు, రక్షణ పొందాడు, బాప్తిసం పొందాడు, ప్రార్థనకి వెళ్తాడు. ఆదివారం మాత్రం ప్రార్థనకి వెళ్తాడు. ఆదివారం, ఇంక సోమవారం నుంచి పనికి గుర్రబండికి వెళ్తాడు. వాళ్ళ తోటి స్నేహితులు ఆదివారం కూడా గుర్రబండి దొరుకుంటారు. మారుమనసు లేదు కదా. అప్పుడప్పుడు ఈయన్ని చూసి ఎగతాళి చేస్తారు, ఈయన చూడటంతో చప్పట్లు కొడతారు. ఏంటి అర్థం? ప్రార్థనకి వెళ్తాడని అర్థం. ఎగతాళి చేస్తారు, చప్పట్లు కొడతారు. ఏంట్రా ఆదివారం ఇంటికాడ ఉండవే, మాకు ఎంత వచ్చినాయి అనుకుని ఆదివారం అని చెబుతారు. వస్తే వచ్చినీలే, నా ప్రభువు నన్ను రక్షించాడు, మేము ఆదివారం పనికి వెళ్ళకూడదు, మేము ఇంటి దగ్గరే ఉండాలి. ఓ ఇది పెద్ద భక్తుడు రా అని చెప్పుకోండి. భక్తుడే నువ్వు అన్నా భక్తుడే, అనకపోయినా భక్తుడే. ఆ గుర్రాలు మేపి కట్టేసుకుంటారు, ఇంట్లో పడుకుంటారు. ఈయన గుర్రమే పోయింది. గుర్రం లేదు, తెల్లారితే గుర్రం లేదు. హలో వినండి, నిద్ర రాని కాకండి. 10 కదా టైం అయింది. లేదంటే నుంచో నేనంట 10 నిమిషాలు, మళ్ళీ నిద్రపోతుంది, మళ్ళీ కూర్చుందాం. గుర్రం పోయిందని వాళ్ళందరికీ తెలిసి గుర్రం పోయింది ఏసై కాపాడలేదా గుర్రం అంటున్నారు. ఎవరట? ఏసై అంటే కర్ర తీసుకొని గుర్రం చుట్టూ తిరుగుతూ ఉండాలంట. రే మీ యేసు ప్రభు కాపాడలేదా? గుర్రం పోయింది, మా గుర్రం చూడు. వాళ్ళ ఇంటి ముందు కానీ గుర్రం పళ్ళు పోయేది. ఏం అడ్డం రాకపోయినా ఆ చక్రానికి టక్ 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 పెడతారు, ఎందుకంటే వీడికి కనపడాలి. గుర్రం పోయిందిరా, వెతికితే దొరకలా. వారం అయితే రాలా, 2 వారాలు అయితే గుర్రం లేదు, దొరకలా. వీళ్ళు బ్రహ్మాండంగా తోలుకుంటున్నారు బాడుగులు. ప్రభా ఏంటయ్యా మరి గుర్రం పోయింది, వెతికితేనేం దొరకలేదు నాయన,
మీకు స్తోత్రాలు, నన్ను రక్షించావు, నాకు సహాయం చేయ్యా. రోజు జీవనం జరగాలి కదా. బండి ఆడ చెట్టు కింద ఉంది, గుర్రం లేదు ప్రభు, గుర్రం పోయింది నాకు ప్రాణం చేస్తుంటేను. 2 వారాలకి వాళ్ళ గుర్రం వస్తాయి, ఇంకో గుర్రాన్ని తీసుకొని వచ్చింది. 2 గుర్రాలు అయినాయి. హల్లెలూయా చెప్పండి. వాళ్ళ గుర్రం వస్తాయి. ఎన్ని గుర్రాలు? అసలు నిజంగా యోబుకి ఆ 500 జతలు ఎడ్లు పోకపోతే 10,000 వచ్చాయి కాదు. 3,000 గొర్రెలు పోకపోతే 6,000 వచ్చాయి కాదు. మీరు పోవటం మేలా కీడా? ఏసన్న గారు ఒక ఇంటికి వెళ్ళాడంట. ప్రార్థనకు వచ్చే ముసలమ్మ వృద్ధురాలు. తల్లి నమ్మకంగా వస్తుంది, పోయి ప్రార్థన చేసి వద్దామని పోయి ప్రార్థన చేసి రాబోతుంటే 2 చేతులు ఎత్తి దండం పెట్టి, అయ్యా 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 అయ్యా. ఏమ్మా? అయ్యా నా కోరిక తీర్చాయి, ఎంత తినయ్యా నాకు ఆశ లేదమ్మా, నేను భోంచాయి. అయ్యా ఎంత తినయ్యా, ఇంక అన్నం తినయ్యా, నాకు ఆశీర్వాదం అయ్యా. బ్రతిమలాడిపోయినా అంత అంత పప్పు చారు వేసుకొని ఒక ముద్ద అటు నోట్లో పెట్టుకొని మింగాడు. 2వ ముద్ద కలుపుతున్నప్పటికీ ముసలోడు రానే వచ్చాడంట. ఈ పని పాటలు లేకుండా కుర్రోళ్ళోరికి ఎక్కడ దొరికిద్దని కుక్కాలు తిరుగుతూ ఉంటారు. ఇల్లు ఏంటి ఎట్ట తిరుగుతారంట? కుక్కాలు తిరుగుతూ ఉంటారు, ఎక్కడ అన్నం దొరికిద్దని అని చెప్పి ఆ ముసలాయన ఏం చేశాడంటే అని ఊసాడంట. ఇప్పుడు ఏసన్న గారు మిగిలిన 2 ముద్దలు తినాలా ఆపాలా? కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంది. ఆయన మౌనంగా ఉన్నాడు, ఓర్చుకున్నాడు, చెయ్యి గడగలు అన్నం. ఆయన ఎన్నన్నా 2 ముద్దలు తిన్నాడు. అమ్మా అయ్యా ప్రార్థన చేస్తానని ఆశీర్వదించి ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. ముసలమ్మ ఏమన్నా ముసలోడితో తంట, కుక్కిన పేనాలు ఉన్నది, వెళ్ళిపోయాడు. అంటాడంట, ఈ కుర్రాడు మీ పాస్టర్ ఓర్పు కలిగిన వాడే అంటున్నారు. ఎవరికి ఏం కలిగినాడంట? అంటే నువ్వంటే పడాలిగా మరి. ఓర్పు కలిగినోడే అని అన్నాడంట. ఓర్పు కలిగినోడు అన్నా ఏం మాట్లాడటానికి లేదు, అవునయ్యా అంటానికి లేదు, కాదంటానికి లేదు, మామూలుగా ఉన్నది. ఓర్పు గలవి అయిపోయింది. వారానికి ఆదివారం తిరిగి వచ్చింది. ఆదివారం తిరిగి వస్తే నేను కూడా వస్తాను చర్చికి అన్నాడంట. మళ్ళీ ఆడొచ్చి ఏం తిడతాడని ఏం భయం అంట. ఆయన చిన్నగా ఆ ముసలంతో పడి భార్యతో పడి చర్చికి వెళ్ళి ఆ జనము ఆ వాక్యం అవన్నీ చూసి విశ్వాసం వచ్చింది, కొంచెం భక్తి వచ్చింది, సమర్పణ వచ్చింది. మళ్ళీ 2వ ఆదివారం వస్తానన్నాడంట. సరేనయ్యా అన్నదంట. వద్దన్నా తంటే, రమ్మన్నా తంటే. పోయేవాడు బాగోడు, బాయ్ రిక్షా అన్నాడు. రిక్షా బండి వచ్చింది. బస్తా వేసుకో అబ్బాయి, చర్చికి వెళ్తున్నాను, ఒడ్లు బస్తా వేసుకో, బస్తా తీసుకెళ్ళాలి చర్చికి అన్నాడు. నీకేం అర్థం కావట్లేదు, ఇదేంది నా నాయన అన్నడు. చందా బియ్యం తీసుకెళ్లాలన్నా ఒప్పుకోడు, బస్తా ఒడ్డేసాడేంది. ఆయనకి లోపల సంతోషంగా ఉన్నాడు. బస్తా తీసుకొచ్చాడంట చర్చిలో. ఏసన్న గారు చందా ఒడ్లు తెచ్చింది, బస్తా తీసుకొచ్చాను, ప్రార్థన చేయి అన్నాడంట. ఏసన్న గారు కళ్ళు మూసుకొని ఆ రోజు గుప్పిడి అన్నాన్ని పువ్వు అని ఊశాడు. 2 సార్లు ఊస్తే బాగుండేది కదా ప్రభు, 2 బస్తాలు వచ్చాయి. ఆ రోజు ఒక్కసారి ఊసాడు కాబట్టి 1 బస్తా వచ్చిందని ఆయన అనుకుంటున్నాడు. దేవుడు గొప్పవాడు. దేవుడు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. నువ్వు ధైర్యంగా ఉండు. నీ గుర్రం పోతే 2 గుర్రాలు వస్తాయి. నీకు నష్టం అయితే దేవుడు ఇస్తాడు. ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. అరే ఆయన ధోనిలో ఉంటే ఎవరుండారు ధోనిలో? ఆయన ధోనిలో ఉంటే వీళ్ళేందంట ఈ కేకలు. అసలు ఆ ధోని మునగదే మునగదు. యేసు ఉన్న ధోని మునగదు. యేసు నీ హృదయంలో ఉంటే నువ్వు మునగవు. ఆయన నీలో ఉంటే నీకు ఎన్ని నష్టాలు కష్టాలు వచ్చినా తిరిగి 2 అంతల ఆశీర్వాదం నీ. చెప్పండి హల్లెలూయా చెప్పండి. కాబట్టి నువ్వు కేకలేసే పని లేదు. అందుకని యేసుప్రభు అన్నాడు, అసలు మీ విశ్వాసం ఎక్కడా అన్నాడు. ఎక్కడ మీ విశ్వాసం? ఏంటి కేకలు? నేనేం చేశాను? గాలిని తుఫానును గద్దించా. నోటి మాటలతో గద్దిస్తే నిమ్మళం అయిపోయింది. కాబట్టి నోటి మాటలలో ఆశీర్వాదం ఉన్నది. నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేయి, ఆశీర్వాదం వస్తుంది. కాబట్టి యేసు ప్రభు విశ్వాసమును గురించి వాళ్ళకి నేర్పించాడు. మనం కూడా ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి. ఇంకా 2 మాటలు చెప్పి ముగిస్తాను. 15వ అధ్యాయం 21వ వచనం మత్తయి సువార్తలో ఒక స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి, దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు,
నా కుమార్తె దయ్యం బట్టి బాధపడుచున్నది, దాన్ని రక్షించని కేకలు వేసింది. యేసు ప్రభు సమాధానం ఇవ్వల. తర్వాత ఆ స్త్రీతో అంటున్నాడు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది. ఏమంటున్నాడు? నీ విశ్వాసం. యేసు ప్రభువుకి ఎట్లా తెలిసిందంటే ఆమె మొర్రలో, ఆమె కేకలలో విశ్వాసం ఉంది. అంటే విశ్వాసము మొర్రలోకి నడిపిస్తుంది, విజ్ఞాపంలోకి నడిపిస్తుంది, ప్రార్థనలోకి నడిపిస్తుంది. 5వ అధ్యాయం 25వ వచనం మార్కు సువార్తలో 12 సంవత్సరాల నుంచి అనారోగ్యంతో వ్యాధితో ఉన్న ఒక స్త్రీ యేసుని గూర్చి విని సముద్ర తీరానికి వచ్చింది. ఆమె వచ్చి ఆయన వస్త్రాలను ముట్టుకున్నది. ప్రభు ఏమన్నాడు? కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినాను. చూడండి విశ్వాసం ఎంత ఆశీర్వాదమో. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా తగ్గల, ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టినా తగ్గల, పొలాలు అమ్ముకున్నది తగ్గల, గాజులు అమ్ముకున్నది తగ్గల, ఎన్ని అమ్ముకున్న డబ్బులు తీసుకెళ్ళి మందులకు పెడుతుంది. అంతా ఒట్టి మనిషి అయిపోయింది. మెడలో 2 చైన్లు ఉండే, చైన్లు లేవు. బంగారపు గాజులు ఉండే, అవి లేవు. బలంగా ఉండే మనిషి ఒగుడాకలాగా అయిపోయింది. పొలం అమ్ముకున్నది, అన్నీ పోయినాయి. మరింత సంకటపడింది. ఈరోజు యేసుని గుర్చి విని యేసు ప్రభు దగ్గరికి విశ్వాసంతో వచ్చి, ప్రతి అడుగులో విశ్వాసం ఉన్నది. నేను ఆయన వస్త్రాలు ముట్టినా బాగుపడుతుంది అనుకున్నది. ఆ విశ్వాసంతో చెట్లు ముట్టుకున్నది. వెంటనే స్వస్థత. విశ్వాసం నీకు స్వస్థత, విశ్వాసం నీకు రక్షణ, విశ్వాసం నీకు ఆశీర్వాదం. విశ్వాసము 10:46 మార్కు సువార్తలో ఆ గుడ్డివాడు, దావీదు కుమారుడా నన్ను రక్షించమని, నన్ను స్వస్థపరచమని కేకలేశాడు. యేసు ప్రభు నిలవబడి అతను రమ్మన్నాడు. ఆ గుడ్డివాడు ప్రభు దగ్గరికి వస్తే, ప్రభు అన్నాడు, నీకేం కావాలన్నాడు. నాకు చూపు కావాలన్నాడు. నేను నీకు చూపిస్తానని నీకు విశ్వాసం ఉన్నదా అన్నాడు. నాకు విశ్వాసం ఉన్నది అన్నాడు. నీ విశ్వాసం నీకు దృష్టి వెలుగుజేయను. వెంటనే కన్నులు కలవాడాయి. చెప్పండి హల్లెలూయా అని చెప్పండి. అతడు ఏం చేశాడు? ప్రభువుకు మొర్ర పెట్టాడు, ప్రభువుకి కేకలేశాడు. మరి అతని కళ్ళు వచ్చినాయా? మరి కానాను స్త్రీ కుమార్తె బాగుపడిందా? ఇవన్నీ ఏంటి? విశ్వాసం. ఇంకొక మాట చెప్తా. విశ్వాసం ఏం చేస్తుందంటే, అబ్రహామా, నీ కుమారుడు నాకు బలి అన్నాడు. నీ ఒక్కగానొక్క కుమారుడు నాకు దహన బలి ఇమ్మన్నాడు. ఎవరిస్తారండి? కానీ నేను ఒకటి చెప్తున్నా, విశ్వాసం నిన్ను సమర్పణలోకి నడిపిస్తుంది. అది విశ్వాసం అంటే. అబ్రహామును దేవుడు పిలిస్తే సమస్తమును విడిచిపెట్టి వచ్చాడు. దేనిని బట్టి? విశ్వాసాన్ని బట్టి. ఇప్పుడు కుమారుడు బలిపీఠం మీద పెట్టాడు. దేనిని బట్టి? విశ్వాసమును బట్టి. ఒక కుమారుని అబ్రహాం దేవునికి ఇస్తే దేవుడు ఏం చేశాడు? ఆకాశ నక్షత్రాలంత విస్తరింపజేశాడు. ఇది విశ్వాసం యొక్క ఫలం. పేతురు పత్రికలో మీ విశ్వాసమునకు ఫలం ఉన్నది అని అన్నాడు. మరి ఇప్పుడు మీరేమి నమ్ముతున్నారు? దేవుణ్ణి మీరు ఎంత నమ్మితే అంత కార్యం. ఏది చేస్తాడని నమ్మితే అది. కొంతమందికి నమ్మకం ఉండదు. నమ్మకం లేకపోతే ప్రభు ఏమన్నాడు? 9వ అధ్యాయం మార్కు సువార్తలో, విశ్వాసము లేని మూర్ఖ తరము వారలారా అన్నాడు. విశ్వాసం లేని వాళ్ళకి యేసు ప్రభు ఏం పెట్టాడంటే మూర్ఖులు అని పేరు పెట్టాడు. కాబట్టి ఈ రాత్రి నువ్వు నమ్ము, నువ్వు విశ్వసించు, దేవుని మీద విశ్వసించు. దేవుడు అద్భుతాలు చేస్తాడు, దేవుడు క్షమిస్తాడు, దేవుడు రక్షిస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు. నువ్వు దేవునికి ప్రార్థన చేయి, నువ్వు దేవునికి మొర్రపెట్టు. నీ విశ్వాసమే నీకు స్వస్థత, నీ విశ్వాసం నీకు ఆశీర్వాదం ఇస్తుంది. దయచేసి అందరూ ఒకసారి నుంచోండి, నిలవబడండి. కోట ముగించబోతున్నాం, నిలవబడండి. వాక్యం అర్థం అయిందా, అర్థం కాలేదా? అది నా ప్రశ్న. జవాబు చెప్పండి. వాక్యం అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమైందా? దేవునికే మహిమ. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, వాక్యం అర్థమైతే, కానాను స్త్రీ ఏం చేసింది? మొర్రపెట్టింది, కేకలు వేసింది. అది విశ్వాసపు కేకలు. మరి గుడ్డివాడు ఏం చేశాడు? దావీదు కుమారుడా నాకు చూపు, ఇతడు కేకలు వేశాడు. ఈ ఈ ఈ ఈ యొక్క కేకలో విశ్వాసం ఉన్నది. విశ్వాసములో ప్రార్థన ఉంటుంది, విశ్వాసములో ఆశీర్వాదం ఉంటుంది. విశ్వాసమే నీవు దేవునికి మొర్ర పెట్టేటట్లు చేస్తుంది. విశ్వాసమే నీవు దేవుని యొద్ద నుండి పొందుకునేటట్లు చేస్తుంది. అవిశ్వాసమే నీవు దేవుని యొద్ద నుండి పొందుకోకుండా పోగొట్టుకునేటట్లు చేస్తుంది అవిశ్వాసం. నిజంగా మీరు విశ్వసించినట్లయితే, నేను ఒక మాట చెప్తున్నాను, చదువుకున్న వాళ్ళు ఈ నెల
ఈ సంవత్సరం ఈ తారీఖు వేయండి మీ బైబిల్ మీద. ఈరోజు నీవు విశ్వాసంతో ఏమి ప్రార్థన చేస్తావో, ఏమి మొర్ర పెడతావో, ఏమి అడుగుతావో అది దేవుడు నీకు నిశ్చయంగా దయచేస్తాడు. అంతే, నీ విశ్వాసం. వచ్చి ఏడుస్తుంది మందిరంలోకి వచ్చి, యవనస్తురాలు ఏడుస్తుంది. ఏమా ఏంటి ఏడుస్తున్నావు? కొట్టాడా నీ భర్త? ఏంటి కొట్టాడమ్మా? కొట్టలేదయ్యా. మరెందుకు ఎంత ఏడుపు ఏడుస్తున్నా? పెళ్ళయ్యాడు 8 ఏళ్ళు, పిల్లలు లేరయ్యా, ఇంకొక ఆమె చేసుకుంటాను అన్నంత పని చేస్తాడు. నాకు పిల్లలు లేరయ్యా అని ఏడుస్తుంది. ఓహో, ఇదే ఆ సంగతి. నేను చెప్తున్నా విను, నేను నమ్ముతున్నా. నువ్వు నర్సరావుపేట వెళ్ళి మంచి ఉయ్యాల కొనుక్కొచ్చుకొని చెప్పి, ఇదే నేను చెప్పింది. మంచి ఉయ్యాల వాడు కొనుక్కొచ్చుకో, దేవుడు నీకు బిడ్డను ఇస్తాడు. నమ్ము, నీకు బిడ్డను ఇస్తాడు. ముందే పేరు పెట్టమని. ఇంకేమీ లేదు, నమ్మకం. విశ్వసించింది, పేరు పెట్టుకుంది, గర్భవతి అయింది. 4వ నెల 5వ నెల పిండం అటు ఇటు తిరుగుతుంది. రే ఊరుకోరా జోసఫ్, ఊరుకోరా, పాప కడుపులో నొప్పుకుంది, ఏం తిరుగుతున్నాడు వీడు, ఊరుకోరా జోసఫ్ అని చెబుతుంది. 9 మాసాలు అయిపోయింది, 10వ నెల వచ్చింది, బిడ్డని కన్నది. హలో పాస్టర్ అమ్మి గారు, అబ్బాయికి పేరు పెట్టాలిరా అంది. అసలు నా బండి కింద నడవలా, పైన మేఘాల మీద పోయింది నా బండి. వెళ్ళిపోయి బైబిల్ తిరిగేస్తున్నా. అహరోన్ అని పెట్టాలా, మోషే అని పెట్టాలా, ఏలి అని పేరు పెట్టాలా, ఎలీషా అని పేరు పెట్టాలా, దావీదు అని పేరు పెట్టాలా, ఏం పేరు పెట్టాలి ఈ పిల్లోడికని బైబిల్ అంతా తిరిగేస్తున్నాను. ప్రార్థన చేసుకుంటున్నా, ప్రభువా ఒక ప్రేరేపణ, ఒక నడిపించి పేరు పెట్టాలి అని నేను చూస్తుంటాను. అన్నయ్య గారు, పాస్టర్ గారు, నేను పెట్టాను అబ్బాయికి పేరు అన్న. నువ్వు పాస్టర్ము అంటామా అని. నేను పాస్టర్ము నువ్వు పెట్టేది నన్ను పిలిచాను అడుగుతామంటుంది. పాస్టర్ గారు, ఆ రోజు ఏడుస్తా వస్తే నీకు దేవుడు బిడ్డనిస్తాడు పేరు పెట్టుకోమంటే నేను జోసఫ్ అని పెట్టాను. చెప్పండి, హల్లెలూయా చెప్పండి. నేను చెప్తున్నా, ఈరోజు నువ్వు పేర్లు పెట్టు, నువ్వు నమ్ము, దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ నమ్మకం దేవుడి మీద. దేవుడి అద్భుతం చేస్తాడు, దేవుడు నన్ను దీవిస్తాడు, దేవుడు నా అప్పు తీరుస్తాడు, దేవుడు నాకు ఆరోగ్యం ఇస్తాడు, దేవుడు నా భర్తను మారుస్తాడు, దేవుడు నా పిల్లలకు సహాయం చేస్తాడు. నువ్వు నమ్ము, దేవుడిది చేస్తాడని నమ్ము. ప్రార్థన చేయి, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కుడి చేతులు పైకెత్తండి, చేయండి, ప్రార్థన చేయండి. దేవుడి మాటలు దీవించును కాక. ఏం కావాలో నువ్వు నోరు తెరు, బిగ్గరగా దేవునికి ప్రార్థన చేయి, విశ్వాసంతో ప్రార్థన చేయి, అద్భుతాల కొరకు ప్రార్థన చేయి, ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేయి, రక్షణ కొరకు ప్రార్థన చేయి. నీకేం కావాలో నీ స్వరం ఎత్తి ప్రార్థన చేయి. మీరు మనసులో ప్రార్థన చేయొద్దు, మీ స్వరాలు బయటికి వినపడాలి. స్తోత్రం. తక్కువ సౌండ్, కొంచెం తగ్గించు, కొంచెం సౌండ్ తగ్గించు, ప్రార్థన చేయండి. సౌండ్ తగ్గించాయి నాది, తగ్గించాలి. ప్రార్థన చేస్తాను, మౌనంగా ఉండదు. తగ్గించాలి, సౌండ్ తగ్గించు, ప్రార్థన చేయండి అమ్మా. ప్రార్థన చేయండి, కళ్ళు మూసుకోండి. ప్రభువా మీ బిడ్డను దీవించు. సౌండ్ తగ్గించయ్యా. ప్రభువా ఈ బిడ్డను దీవించు, ఈ బిడ్డను దర్శించు. ప్రతి ఒక్కరూ స్వరాలు ఎత్తండి. నీ అవిధేయతలు ఒప్పుకో. దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు, దేవుడు నీకు సమృద్ధినిస్తాడు, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేస్తాడు, నీ పిల్లల్ని ఆశీర్వాదిస్తాడు. ఈ రాత్రి మొర్రపెట్టు, ఈ రాత్రి స్వరమెత్తి మొర్రపెట్టు. ఎవరు మౌనంగా ఉండవద్దు. పురుషులారా, ఓ అన్నలారా, తమ్ముళ్ళారా, ఓ తండ్రి వందనాలు. యేసు నామములో ఓ మీ బిడ్డల మొర్ర దాటిపోవద్దు. ఓ రక్షించండి.
రక్షించండి. అద్భుతం చేయండి. 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 ఓ మీ కొత్త మీ బిడ్డ అయ్యా, మీ బిడ్డ అయ్యా, మీ కార్యం జరగాలి. అద్భుతం జరగాలి. అద్భుతం జరగాలి. అద్భుతం జరగాలి. ఎవరు ఊరకనే నిలవబడొద్దు. ప్రార్థన వింటండి. నీ ప్రార్థన వింటున్నాడు. నీ ప్రార్థనకి జవాబు మా ప్రభువా మీ పొందన మీ బిడ్డ అయ్యా, మీ కుమార్తె అయ్యా, మీ కుమార్తెను దాటిపోవద్దయ్యా, మొర్ర దాటిపోవద్దయ్యా, ప్రార్థన దాటిపోవద్దయ్యా. ఓ మీ కుమార్తె అయ్యా సహాయం చేయి. మీ బిడ్డకి సహాయం చేయండి. మీ బిడ్డకి సహాయం చేయండి. మీ బిడ్డకి సహాయం చేయండి. మీ బిడ్డకి సహాయం చేయండి. వందన 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 మౌనం కొండు, మౌనం కొండు, మౌనం కొండు, మౌనం కొండు, మౌనం కొండు, మౌనం కొండు, మౌనం కొండు. ఓ ఏసయ్యా, అయ్యా 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 అయ్యా, మీ బిడ్డని కనికరి, మీ బిడ్డని కనికరించండి, మీ బిడ్డని కనికరించండి, మీ బిడ్డని కనికరించండి. వందన వందన వందన. అవును అవును. ఉమ్. ప్రార్థన ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన ప్రార్థన స్వరవెత్తి ప్రార్థన స్వరవెత్తి ప్రార్థన స్వరవెత్తి ప్రార్థన స్వరవెత్తి ప్రార్థన స్వరవెత్తి ప్రార్థన స్వరవెత్తి ప్రార్థన. దేవుడు ప్రార్థన ప్రార్థన ఆలకిస్తాడు. మీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. మీ ప్రార్థన వింటున్నాడు. మీ ప్రార్థన వింటున్నాడు. మీ ప్రార్థన వింటున్నాడు. దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు. దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు. ఓ మీకు వందనాలు 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 వందనాలు. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి ప్రభు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ఈ గుండెలో ఉన్న భయాన్ని ప్రభు తొలగించబోతూ ఉన్నాడు. ఈ రాత్రి ఒక అద్భుతం చేస్తున్నావు. ఈ రాత్రి ఒక ఆశీర్వాదాన్ని పొందబోతున్నావు. ఈ రాత్రి అనేకమైన సమస్యలతో, మీ బిడ్డలు దుఃఖముతో, వేదనతో ఏసయ్యా ఈ నుంచి స్థలానికి ఏసయ్యా 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 అయ్యా మీ బిడ్డలయ్యా, మీ బిడ్డలయ్యా, మీ బిడ్డలయ్యా, మీ బిడ్డలయ్యా, మీ బిడ్డలయ్యా, మీ బిడ్డలయ్యా. ఓ ప్రార్థన ఆలకించండి. మీ బిడ్డలను దీవించండి. మీ బిడ్డలను దీవించండి. మీ బిడ్డలను క్షమించండి. మీ బిడ్డలను ఆశీర్వదించండి. ఓ మీ బిడ్డలు, మీ బిడ్డలు, మీ బిడ్డలు కనికరించండి. ఆత్మతో నింపుతారు.